ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు 21/1/2024 రోజున దుబాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. రేషన్ కార్డు లిస్టును కూడా ప్రకటించడం జరిగింది. ఈ రేషన్ కార్డు లిస్టులో ఎవరి నేమ్స్ అయినా ఎవరి పేర్లైనా రాని ఉన్నచో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వచ్చి దరఖాస్తు చేసుకోగలరని చెప్పాము. 26 నాడు ప్రభుత్వం మొత్తం ప్రకటించడం జరుగుతుంది కాబట్టి అంతలోపు వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుతున్నాం. ఆదేశాల మేరకు ఈరోజు 21/1/2025 నాడు దుబాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇటు గ్రామ సభలో 4 పథకాల గురించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మ భరోసా, మన ఇందిరమ్మ ఇల్లు ఇటు పథకాలపై వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వచ్చిన లబ్ధిదారుల లిస్టును చదివి వినిపించడం జరిగింది. ఇంకా ఈ లబ్ధిదారుల విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు దరఖాస్తు ఫారం నింపి ఇవ్వగలరని చెప్పాము. థ్యాంక్ యూ. ప్రజలకు డీబితండా అధ్యక్షుడు లింబనాయక్. మన ప్రజలకు ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు. మళ్ళీ రానోళ్ళకు మళ్ళీ వస్తుంది. రాకపోతే మేమే పోయి తీసుకొని మేమే పని చెప్తాము. కానీ మీరు రాలేదని బాధపడద్దు. ఇవి వచ్చిన కార్డు పేర్లు అంటున్నారు కదా, అది కూడా సహీ సతం కాదు. ఇల్లు వస్తుంది కానీ గరీబులకు వస్తుంది, అది చేస్తాము. మీరు ఏమి టెన్షన్ పెట్టుకోకుండా మేము చేసి తీరుతాము. ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాల కోసం గత సంవత్సరం కాలం నుండి వివిధ సందర్భాల్లో దరఖాస్తులు స్వీకరించి నేడు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గ్రామ ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ ముఖ్యంగా ఎంపీడీఓ బాలకృష్ణ గారు, అలాగే రెవెన్యూ ఆర్ఐ రాజేశ్వర్ సార్ గారు, అలాగే మిగతా అధికారులు, నాతో పాటు వచ్చిన మిత్రులు, దుబాక్ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని 12,000 రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా కొంతమంది లబ్ధిదారుల్ని అధికారులు సెలక్షన్ చేశారు. దానికి
బేసిక్గా గత సంవత్సరం 20 రోజులు ఉపాధి హామీ కూలీగా పనిచేసిన వారిని మాత్రమే వీళ్ళు లబ్ధిదారులుగా తీసుకున్నారు. ఇదే ఫైనల్ కాదు. గత సంవత్సరం మనం అనారోగ్యంతో ఉపాధి హామీ కార్డు ఉండి కూడా హాస్పిటల్లో అనారోగ్యంతోనో హాస్పిటల్లో ఉండు అనారోగ్యంగా ఇంట్లో ఉండు కూడా మనం పనికి వెళ్ళకపోవచ్చు. ఎవరైనా పెళ్ళిలో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల వల్ల కూడా మనం ఉపాధి హామీ పనులకు వెళ్ళకపోవచ్చు. ఉపాధి హామీ పనికి గత సంవత్సరం వెళ్ళకపోతే రాదు అనేది ఏం లేదు. వీళ్ళు బేసిక్ తీసుకొని మాత్రమే గత సంవత్సరం 20 రోజులు పనిచేసిన వాళ్ళ లిస్టు తయారు చేసిండ్రు. గత సంవత్సరం పనికి వెళ్ళని వాళ్ళు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇంతకుముందు మన కార్యదర్శి గారు చెప్పారు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి. ఖచ్చితంగా గత సంవత్సరం పనికి వెళ్ళని ఉపాధి హామీ కార్డు భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. బేసిక్ 20 రోజులు బేసిక్ తీసుకొని ఒక లిస్టు తయారు చేసింటే తప్ప అదే ఫైనల్ కాదు. గత సంవత్సరం ఉపాధి హామీ పనికి వెళ్ళని వాళ్ళు భూమి లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, దానికి కూడా అందరికీ వస్తుంది. దాంతోపాటు రెండవది రైతు భరోసా. రైతు భరోసా అయితే దాదాపుగా అందరికీ వస్తుంది. ఎవరైనా భూమి డెవలప్ చేయని వాళ్ళు, ఏదైనా పౌల్ట్రీ షెడ్స్ అటువంటి వాళ్ళకి మాత్రమే లిస్టులకి రిజిస్ట్రేషన్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది. దాని గురించి అయితే చర్చ ఏం అవసరం లేదు. మూడోది కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరము నడవాల్సిన ప్రక్రియ. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం సమస్య తీవ్రంగా ఉన్నది. దాన్ని ప్రభుత్వం గుర్తించి కూడా చాలా పెద్ద మొత్తమే మనకు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ వచ్చాయి. దాదాపు మన మండలంలో 2000 పైన రేషన్ కార్డ్స్ వచ్చినాయి. దుబ్బాకి ఎంత వచ్చిందో సార్ కూడా చదివి వినిపిస్తారు. రేషన్ కార్డు అనేది కూడా వాళ్ళు ప్రజాపాలనలో కానీ మొన్న ఇంటింటి సర్వేలో కానీ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొంత లిస్ట్ వచ్చింది. అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా మనం దాన్ని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు అనేది మాత్రం నిరంతరం ప్రతి సంవత్సరం కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు జరుగుతాయి, కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి పిల్లలైనంటే వాళ్ళకు సపరేట్గా కుటుంబం ఏర్పడుతుంది. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల మనకు సమస్య కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా ఈసారి అయిన తర్వాత ఎవరైనా రాకపోతే అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా 1 ఇయర్ లోపల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతా క్లియర్ అయిపోతుంది. రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు ఏ స్కీమ్ కావాలన్నా సార్ మీరు కూడా కొంచెం దీన్ని దృష్టి పెట్టండి. ఏ సమస్య వాళ్ళకి, ఏ లబ్ధి, ప్రభుత్వ పథకాలు ఏవి వాళ్ళకి అందాలన్నా రేషన్ కార్డే బేస్ అవుతుంది. కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. రుణమాఫీ ఉంది, రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ రాలే. సహజంగా వ్యవసాయ కుటుంబాలకు రేషన్ కార్డు ఉండదు. రేషన్ కార్డు ఉండకపోవడం వల్ల రుణమాఫీ రాలే. రుణమాఫీ రాక తర్వాత మళ్ళీ మనం ఫోటో తీసుకోవడం జరిగింది. ఫోటో తీసుకున్న తర్వాత ఏమైంది, వాళ్ళకు రేషన్ కార్డు లేక ఒక అమ్మాయి పెళ్ళై ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు మార్చుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డులో పేరుండి ఉంటే అది లింక్ అయ్యి దాదాపు దుబ్బాక్లో ఒక రైతుకు 1,50,000 లోన్ ఉన్నప్పటికీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి చూపించి 3 లక్షలు 4 లక్షల లోన్ చూపించి రుణమాఫీ కాని సందర్భం ఉన్నది. కాబట్టి మనం దాదాపు 7 ఎకరాల బేసిక్ చేసినట్టు మనకు ఒక రైతుకు 7 ఎకరాల వరకు ఉండొచ్చు రేషన్ కార్డు ఇవ్వడానికి అనేది. సరే కొంచెం అటు ఇటు ఉన్నా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు రావాల్సిన బాధ్యత కొంచెం మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ స్కీమ్ కావాలన్నా ఈరోజు రుణమాఫీ కూడా రేషన్ కార్డు వల్లనే ఆగిపోయింది. అదొక సమస్య అయింది. మీరు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చూడండి. ఒక దుబ్బాకులో ఒక వ్యక్తికి ₹1,00,000 రుణం ఉంది, రేషన్ కార్డు లేక ఆగిపోయింది. తర్వాత మనం రేషన్ కార్డు లేని వాళ్ళను ఫోటో ఐడెంటిటీ కోసం ఫోటోలు తీసిన తర్వాత అతనికి పెళ్ళై అతని భార్యది ఆధార్ కార్డు ఇక్కడ లింక్ అయ్యి ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డులో పేరుండి ఆ రేషన్ కార్డు ఈ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి అక్కడ లేని అమ్మాయిలై వాళ్ళ పుట్టింట్లో పేరు తొలగించి ఇక్కడ ఖచ్చితంగా మనం రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరందరూ కూడా కొంచెం విద్యావంతులైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని పెళ్ళైన అమ్మాయిలే వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డుల పేరు తీయించి ఇక్కడ ప్రతి కుటుంబంలో పెళ్ళైన ప్రతి కుటుంబాన్ని సపరేట్గా రేషన్ కార్డు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్గా ఈ ఇష్యూ మీద ఏదైతే రేషన్ కార్డుల సమస్య ఉందో, రేషన్ కార్డు వల్ల రుణమాఫీలు ఆగినాయి, సంక్షేమ పథకాలు ఆగినాయి. దానికి గత 10 సంవత్సరాలుగా రాకపోవడమే కారణం.
దాన్ని సరిచేసి ఒక ఏడాది లోపల ఎక్కడ కూడా రేషన్ కార్డు ప్రాబ్లం లేకుండా ఉండాలనేది చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. ఖచ్చితంగా అధికారులు కూడా దానికి సహకరిస్తారు. భూమి ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేదనేది లేదు. భూమి కూడా 7 ఎకరాలు, ఒక రైతుకు 7 ఎకరాలు లిమిట్ పెట్టారు కాబట్టి 7 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు దాదాపు నాకు తెలిసి 99% 7 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. చేసే బాధ్యత అధికారులు కూడా తీసుకుంటారు. మనం అడగక ముందే మన ఇళ్ళకి వచ్చి తిరిగి ఆల్రెడీ రేషన్ కార్డు శాంక్షన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు రావు. ఖచ్చితంగా పెళ్ళైన అమ్మాయి ఉంటే, మన ఊళ్ళో అమ్మాయి పెళ్ళై ఇంకో ఊరికి పోతే కూడా రేషన్ కార్డులో పేరు ఉంటే తీసిపియండి. వేరే ఊరు నుంచి వస్తే మనం రేషన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేషన్ కార్డు మాత్రం ప్రతి కుటుంబానికి ఉండవలసిందే. రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన బియ్యం వస్తుందని లేదు. 7 ఎకరాల భూమి ఉన్న రైతుకు రేషన్ కార్డు ఉంటుంది కానీ బియ్యం రాదు. బియ్యం నిరుపేదలకు మాత్రమే వస్తుంది. రేషన్ కార్డుకు బియ్యంకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇటువంటి అనుమానాలు కూడా అవసరం లేదు. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు అనేది అది కూడా కొంతమంది లిస్టు మన అధికారులు తయారు చేసినప్పటికీ చాలామందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, రేకుల షెడ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పాత ఇళ్ళు కూలిపోయేటివి ఉన్నాయి. అందరికీ ఒకసారి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కానీ 5 సంవత్సరాలుగా ప్రక్రియ ఉంటుంది. ఈసారి మన కాన్స్టిట్యూషన్కు 4000 ఇండ్లు మంజూరు వచ్చినాయి. 4000 ఇండ్లు పంచేసరికి గ్రామానికి కొన్నిగా వస్తాయి. దాదాపు అన్నీ ఒకేసారి కాకపోయినప్పటికీ మన అధికారులు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ లిస్టు చదివిన తర్వాత ఎవరైనా రాకపోతే కూడా లిస్టు ఖచ్చితంగా 4000 ఇండ్లలో 7 మండలాలు, దాదాపు మండలానికి ఒక 500 చొప్పున, మన మండలానికి 35 బూతులు జనాభా ప్రతిపాదికన వస్తుంది కాబట్టి బూత్కు ఒక 12, 13 దాదాపు 4 బూతులు, ఇది దుబాకు 3-4 బూతులు అంటే దాదాపు 40-50 ఇండ్ల వరకు రావచ్చు. అది నేను ఫైనల్ చేసేది కాదు, దానికి అధికారులు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు. మన కాన్స్టిట్యూషన్కి వచ్చిన దాన్ని జనాభా ప్రతిపాదికన డివైడ్ చేస్తారు. ఈరోజు మనకు ఎన్ని వస్తాయి? 50 వస్తుండొచ్చు, లేదా 10 ఎక్కువ వస్తుండొచ్చు, తక్కువ వస్తుండొచ్చు. జనాభా ప్రతిపాదికన బూతుల వారిగా డిమాండ్ను బట్టి బూతుల వారిగా డివైడ్ చేసేటప్పటికి ఒక ఊళ్ళో పెద్దగా అవసరం ఉండకపోతుండొచ్చు, ఒక ఊళ్ళో అవసరం ఎక్కువ ఉంటుండొచ్చు. అది దుబ్బాక మేము కూడా దానికోసం వచ్చినాము. అదే మీకు కూడా తెలియజేస్తున్నాం. ఏమంటున్నామంటే దాదాపు 200 ఇండ్లు అవసరం ఉంటుండొచ్చు మనకు దుబ్బాకలో. అన్నీ ఒకసారి ఇవ్వలేము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరము ఒక్కో కాన్స్టిట్యూషన్కు 3500 నుంచి 4000, గ్రామీణ ప్రాంతాలకు 5000 కూడా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మనది గ్రామీణ నియోజకవర్గం కాబట్టి మనకు ఎక్కువ వస్తుండొచ్చు. ఏది ఉన్నా ఖచ్చితంగా సమస్యను మీరు ఈరోజు సెలక్షన్లో మనకు 50 వచ్చినాయో, 100 వచ్చినాయో, ఎన్ని వచ్చినాయో అధికారులు చదివి వినిపిస్తారు. నిజంగా కూడా వాళ్ళు ఏదైనా సర్వే చేసినప్పుడు మిస్టేక్ వల్ల డబుల్ స్లాబ్ ఉన్న వాళ్ళకు పేరు కూడా వచ్చి ఉండొచ్చు. అటువంటి ఉంటే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉదాహరణకు నేను చెప్తున్న మా గ్రామ శాఖ అధ్యక్షుడు పోతన్న ఉన్నాడు. మన పెద్ద ఇల్లు కట్టుకున్న ఆయన పేరు కూడా లిస్టులో వస్తుండొచ్చు. ఖచ్చితంగా అబ్జెక్షన్ చేయాలి. మీరు వేరే వాళ్ళని నేను పేరు పెట్టి అనదలుచుకోలేదు. ఏదన్నా మిస్టేక్తోని ఇల్లు ఉన్న వాళ్ళ పేరు వస్తుండొచ్చు, అబ్జెక్షన్ చేయాల్సిందే. లేని వాళ్ళకి మనం ఇవ్వవలసిందే. ఇక్కడ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల మీ దుబ్బాక గ్రామానికి 300 పైన ఇండ్లు వస్తాయి, విడతల వారీగా వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారుల దృష్టికి తీసుకురండి. వాళ్ళు లిస్టు చదివినప్పుడు ఎవరైనా, అది నేను చెప్పిన మా గ్రామ శాఖ అధ్యక్షుడైనా సరే ఎవరైనా సరే ఇల్లు ఉన్నోళ్ళకి వస్తే ఏదైనా పొరపాటున లిస్టులో వస్తుండొచ్చు. దానికి ఎవరి ఫైరవ్ కానీ ఎటువంటి పెత్తనం కానీ ఏమి ఉండదు. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇల్లు ఉన్నోళ్ళ పేరు వస్తే మీరు అబ్జెక్షన్ చేయండి, తీసేస్తారు. ఇల్లు లేని వారి పేర్లు రాసియండి. 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా మీ దుబ్బాక గ్రామానికి 300 నుంచి 400 ఇళ్ళు ఖచ్చితంగా వస్తాయి. ఆ ప్రయత్నం మేము చేస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీరు అధికారులకు దరఖాస్తు ఇవ్వచ్చు. ఈరోజు రాని వాళ్లకు మళ్ళీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎప్పుడూ ప్రజా కౌంటర్ ఉంటుంది. ఏదైనా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ గ్రామ సభకు సహకరించి ఎవరికి ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చి గ్రామ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.